హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల జీవితం అందమైనది ఆడియో బుక్ గా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈ రోజు జీవితం అందమైనది నవల ఆడియో 8వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం, పదండి. ఐఎమ్ సారీ తాతయ్య, మీ ఆలోచన విధానం చాలా తప్పుగా ఉంది. చుట్టూ తిరిగి మా యువతరాన్నే మీరు నిందిస్తున్నారు. ఇలాంటి అన్హెల్దీ వాతావరణాన్ని కల్పించిన వారిని మీరేమీ అనడం లేదు. అయితే ఇంత అననుకూల వాతావరణంలో కూడా మా యువతరం సాధించిన ప్రగతి తక్కువదేమీ కాదు. ఇందాక మీరు చెప్పారే, మోసపోయిన యువతి ఉదంతం పేపర్లో పడిందని. అదే పేపర్లో మరో పేజీ తిప్పి ఉంటే మా యువత సాధించిన విజయం మీకు కనిపించేది. రోడ్డెక్కిన గాలి కార్లు అని హెడ్డింగ్ పెట్టి రాశారు ఆ వార్త. ఎలాంటి ఇంధనం లేకుండా కేవలం గాలితో నడిచే కార్లకు రూపకల్పన చేశారట. వరంగల్ జిల్లా జనగామ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 6 మెకానికల్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు జాయ్, దీపక్, కౌశిక్, పూర్ణ, వసంత, రాజేష్లు సాధించారు ఈ అద్భుతాన్ని. వారి ప్రొఫెసర్ పర్యవేక్షణలో విద్యార్థులు సాధించిన విజయం ఇది. దీనివలన ఇంధనం వాడకం ఉండదు, వాతావరణ కాలుష్యం ఉండదు. ఇది పూర్తిగా మార్కెట్లోకి వస్తే పెట్రోల్ వాడకం తగ్గి పెట్రోల్ దిగుమతుల కోసం ఖర్చు పెట్టే జాతీయ ఆదాయం ఎంతో ఆదా అవడమే కాక నిత్యావసర వస్తువుల ధరలన్నీ తగ్గుతాయి. ఇదొక్కటే కాదు తాతయ్య, సానియా మిర్జా, కోనేరు హంపి, విశ్వనాథన్ ఆనంద్ వంటి వారు మన దేశానికి క్రీడల ద్వారా ఎంతో ఖ్యాతి తెచ్చిపెట్టారు. అంతేకాదు తాతయ్య, జూలై 20న ముగిసిన ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో భారతదేశానికి దీపిక స్వర్ణం సాధించింది. యూత్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం సాధించిన రెండో భారత ఆర్చర్ దీపిక. అయితే 2006లో మొదటి స్వర్ణం సాధించింది కూడా మన భారతీయ యువతే. ఏ రంగంలో చూసినా ఎంతో ఉత్సాహంగా దూసుకుపోతున్నారు. ఎందరో యువతి యువకులు తమ ప్రజ్ఞా పాఠవాలను విజ్ఞాన వీధుల్లో పైకెగసి దేశ విదేశాల్లో బావుటాలను ఎగరవేస్తున్నారు. ఇక సినిమాల ప్రభావం, టీనేజ్ లవ్, పబ్బులు ఇవన్నీ తిరిగేది 100కి 5% ఉంటున్నారు భవిష్యత్తు మీద దృష్టి పెట్టకుండా. అంతే తప్ప యువతరమంతా అదే దారి పట్టిందంటే నేనొప్పుకోను. ఇందాక మీరన్నారే, టీనేజ్ లవ్ల వల్లనే యాసిడ్ దాడులు వంటివి ఇతర దురాగతాలు జరుగుతున్నాయని. నా దృష్టిలో ఇలాంటి దాడులు చేసేవారు నిజమైన ప్రేమికులు కాలేరు. కేవలం శాడిస్టిక్ నేచర్తో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు. నాన్ బెయిలబుల్ వారెంట్ కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. శిక్ష పడేదాకా బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాంటి వారిని ఊరికే వదలకూడదు అంది దివ్య ఆవేశంగా. ఊరికే వదలకూడదు అంటే ఏం చెయ్యాలనమ్మా నీ ఉద్దేశం? కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్టు ఆ మధ్య వరంగల్ స్వాప్నిక, ప్రణీతల మీద యాసిడ్ దాడి చేసిన వారిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపారు కదా, అలా చెయ్యాలా అని అడిగాడు కాంతారావు. చంపడం కరెక్ట్ అని, అలా చంపాలని నేను అనడం లేదు తాతయ్య. కానీ మీరు కూడా చూశారు కదా జనాల స్పందన ఎలా ఉందో. మంచి పని చేశారని చాలా మంది మెచ్చుకున్నారు. దాన్ని బట్టి జరుగుతున్న దాడులు చూస్తున్న జనాల మనసుల్లో ఎంత కసి పేరుకుందో గమనించారు కదా అంది నవ్వుతూ. చంపడం కరెక్ట్ కాదంటావు, మరోపక్క జనాలు అదే కోరుకుంటున్నారు అంటావు. నీ ధోరణి నాకేం అర్థం కావడం లేదమ్మా అన్నాడు కాంతారావు. చంపేస్తే ఏముంది తాతయ్య, ఒక్క క్షణంలో ప్రాణం పోతుంది బాధ తెలియకుండా. ఆ మధ్య చారిత్రాత్మకమైన తీర్పు అంటూ పేపర్లో వచ్చింది చూశారా? యాసిడ్ దాడికి పాల్పడిన వాడి కళ్లలో యాసిడ్ చుక్కలు పోయాలని. అలా చేస్తే వాడికి ఆ అమ్మాయి పడిన బాధ, పడుతున్న నరకయాతన ఏంటో అర్థమవుతుందని, ఇక ముందు ఎవరు అలాంటి చర్యలకు పాల్పడకుండా అదొక గుణపాఠం అవుతుందని వచ్చింది. అసలు అలాంటి తీర్పు కోసం ఆవిడ ఎంత కృషి చేసిందో, ఎన్ని కష్టాలు పడిందో, ఎంత క్షోభను అనుభవించిందో చదువుతుంటే మనసు భారమైపోయింది తాతయ్య. ఆ దాడికి పాల్పడినవాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని ఉదారంగా ఆఫర్ ఇచ్చాడట. అయినా దేనికి లొంగక ధైర్యంగా నిలబడి అనుకున్నది సాధించింది. ఇలాంటిది మన దేశంలో సాధ్యమేనంటారా తాతయ్య అంది ఎమోషనల్ గా దివ్య. ఏంటమ్మా దివ్య, మరీ అంత ఎక్సైట్ అయిపోతావెందుకు? లోకంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనమేం చెయ్యగలం, మన చేతుల్లో ఏముంది అన్నాడు కాంతారావు వేదాంతిలా. అసలు మనలో ఉన్న ఈ నిర్లిప్త ధోరణే సమాజానికి సగం చేటు తెస్తోంది తాతయ్య. ఈ మధ్య కాలంలో టీవీలో నేరాలు ఘోరాలు అంటూ ఒక కార్యక్రమం వస్తోంది. రకరకాల ఛానల్స్ లో రకరకాల పేర్లతో ఈ కార్యక్రమం వస్తుంది.
నేరాన్ని నేరంగా చూపినట్టయితే నేరాలు చేయాలనుకునే కొత్త వారికి అర్థం కాకపోవచ్చని 3-4 ఛానళ్లు ఏకంగా పాత్రధారులను కూడా ప్రవేశపెట్టి నాటకీయంగా వాటికి కథనాలు అల్లుతున్నారు. మరో కొన్ని ఛానళ్లు మరో అడుగు ముందుకేసి సన్నివేశాలకు సందర్భోచితంగా సినిమా పాటలను వ్యాఖ్యానాలను చేర్చి రక్తి కట్టిస్తున్నారు. అలా చేయడం వలన నేరాలను ప్రోత్సహించినట్టు కాదా? నేరం చేసిన వాళ్లను చట్టరీత్యా శిక్షిస్తున్నప్పుడు వీటిని పరోక్షంగా ప్రోత్సహించడం, ప్రేరేపించడం నేరం కిందికి రాదా? ఆ దిశలో ఆలోచించకుండా మీలాంటి వారంతా వాటిని చూసి ఒక్క క్షణం బాధపడి వదిలేయడమో లేక లోకం చెడిపోతోంది అని కామెంట్ చేయడమో చేస్తున్నారు. కానీ ఎదిగి ఎదగని టీనేజ్ పిల్లలు పెద్దలతో పాటు అవన్నీ చూసి ఏదో థ్రిల్ కోసం ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు. ఆ రకంగా ఈరోజు నేరాలు ఎలా చెయ్యాలో నేర్పే ట్రైనింగ్ సెంటర్లుగా మారిపోతున్నాయవి. అలాగే అమ్మాయి అబ్బాయి ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంటే అదో పెద్ద సెన్సేషనల్ న్యూస్ లాగా మీడియా పబ్లిసిటీ చేస్తోంది. వారేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు తమ ప్రైవేట్ లైఫ్ ని ఇలా పబ్లిక్ ఇష్యూగా చేసి ప్రచారం చేస్తే ఆ బిడ్డలను కన్న తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో అస్సలు ఆలోచించడం లేదు. ఇదంతా చేసే పిల్లలు తెలిసి తెలియక తప్పటడుగులు వేస్తున్నారు, జీవితాలను బలి చేసుకుంటున్నారు. వీటిని ఆసరా చేసుకుని పెళ్లయ్యాక పొందే అనుభవాలను సుఖాలను పెళ్లికి ముందే జుర్రేసుకోవాలని ఆరాటపడిపోతూ తప్పుడు దోవల్లో నడిచి కాలాన్ని ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ జీవితాలను బలి చేసుకుంటున్నారు. అసలు సినిమాల కంటే పెను ప్రమాదం ఈ మీడియా వలనే సమాజానికి జరుగుతోంది. ఇక టీవీల్లో వచ్చే డాన్స్ పోటీల కార్యక్రమాల గురించి చెప్పనే అక్కర్లేదు. ఎంత అశ్లీల భంగిమలతో డాన్సులు చేయిస్తున్నారో మీరు గమనించారా? పూర్వం మీ రోజుల్లో రికార్డింగ్ డాన్సులు పెడితే పనికి మాలిన ఆవారాలు తప్ప ఎవరూ చూసేవారు కాదని మీరే చెప్పారు. కానీ ఈరోజు టీవీలో వచ్చే ఈ డాన్స్ ప్రోగ్రాంలను స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలతో సహా అందరూ చూస్తున్నారు. చూడ్డంతోనే సరిపెట్టుకోకుండా ముక్కుపచ్చలారని తమ పిల్లల చేత ఆ బూతు డాన్సులు చేయించి మురిసిపోతున్నారు. ఇక జడ్జెస్ గా వ్యవహరించేవాళ్లు వాళ్ళు డాన్స్ గురించి ఎలా కామెంట్లు చేస్తున్నారంటే ఈ 4-5 ఏళ్ల పిల్లలు ఎంతో చక్కని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారని, నడుమెంతో బాగా కదిలించారని, చక్కని జర్కలిచ్చారని, రేపు ఈ పిల్ల పెద్దయ్యాక తన భవిష్యత్తు ఎక్కడో ఉంటుందని ఆకాశానికి ఎత్తేస్తారు. ఎక్కడిది తాతయ్య ఈ సంస్కృతి అంతా? సమాజం చెడిపోతోంది అంటూ వాపోయే మీలాంటి పెద్దలు ఎవరైనా మీ నిరసనను తెలియచేశారా? ఎంత దరిద్రంగా చూపిస్తున్నారో అంటూ రిమోట్ పట్టుకుని ఛానల్ మార్చకుండా అవే చూస్తారు అంది ఆవేశంగా దివ్య. నిజమేనమ్మా, తప్పు మాలాంటి పెద్దల్లో కూడా ఉంది. ఏదో కాలక్షేపానికని ఇవన్నీ చూస్తూ ఉంటాం, ఎందుకు ఇలా చూపిస్తున్నారని బాధపడుతూ ఉంటాం. తర్వాత ఏమీ పట్టించుకోకుండా వదిలేస్తాం. అయితే అంతా మీడియాదే తప్పంటే నేను ఒప్పుకోనమ్మా. ఈనాటి పిల్లల వస్త్రధారణ, వాళ్లు ప్రవర్తించే తీరు చూస్తే మతిపోతోందమ్మా. సినిమాలో చూపించేదే నిజమని, అదే అసలైన నాగరికత అని భ్రమించి పబ్ల వెంట పార్కుల వెంట తిరుగుతూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. ఇంటర్నెట్ సెంటర్లలో చాటింగ్లు చేస్తూ కాలాన్ని వృధా చేస్తున్నారు. సాయంత్రం అయితే చాలు పార్కుల్లోనూ బీచుల్లోనూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటారు అమ్మాయిలు అబ్బాయిలు. ఆ పైన అసభ్య వస్త్రధారణతో జనాన్ని పిచ్చెక్కించేస్తున్నారు. ఏమే ఒసే ఏరా ఇలాంటి ఇంకా ఘోరమైన పిలుపులు పిలుచుకుంటూ అదే మోడ్రన్ కల్చర్గా భావిస్తున్నారు. దీని పర్యవసానమే ఈ చంపడాలు, యాసిడ్ దాడులును. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే ఇవన్నీ జరుగుతాయా అని ప్రశ్నించాడు కాంతారావు. ఈ ప్రశ్న విని ఒక్క క్షణం తాతగారి ముఖం వంకే నిశ్చితంగా చూస్తూ ఉండిపోయింది దివ్య. చివరికి, తాతయ్య, ఇంత చెప్పినా మీకు మా యువతరం మీదున్న తేలిక అభిప్రాయం పోయినట్టు లేదు. లేక వాదన కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారా? సమాజం ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పాటు సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు. వారు పనిచేసే క్రమంలో సోషల్గా మూవ్ అవుతున్న మాట నిజమే. అంత మాత్రాన హద్దులు అతిక్రమించి విచ్చలవిడిగా తిరుగుతున్నారనడం అన్యాయం. దానివలనే ఆడపిల్లల మీద దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయంటే నేనొప్పుకోను. మీరన్న బాపతు ఏ కొద్దిమందో ఉంటే ఉండొచ్చు. వాళ్లని చూసి అందరినీ అదే ఘాటన కట్టేయడం అన్యాయం తాతయ్య. పైగా ఆడపిల్లల వస్త్రధారణ వల్లనే ఇదంతా జరుగుతుందనడం మరీ అన్యాయం. వరంగల్లో స్వాప్నికను, ప్రణీతను తీసుకుందాం. వాళ్ల మానాన వాళ్లు కాలేజీ నుండి వస్తుంటే దుండగులు యాసిడ్ పోశారు. వాళ్ల నడవడిక ఎలాంటిదో విపులంగా పేపర్లో వేశారు. విజయవాడలో శ్రీలక్ష్మిని తనని ప్రేమించలేదనే కారణంతో
ఆమె ఇంకెవ్వరికీ దక్కకూడదని క్లాస్ రూంలోనే నరికి చంపేశాడో ప్రబుద్ధుడు. యూపీలో 14 సంవత్సరాల బాలికపై ఒక వ్యాపారస్తుడు వాడి పనివాడు కలిసి అత్యాచారం జరిపారు. అఫ్కోర్స్ కోర్టు వాడికి 2009లో మరణశిక్ష విధించిందనుకోండి. ఇక అనంతపురంలో 2008 జనవరిలో ఒక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివే అమ్మాయి తన కోరిక కాదందని కత్తితో కొట్టి బ్లేడ్తో కోశాడు. ఇలాంటి కేసులు చెప్పాలంటే ఎన్నెన్నో, వెలుగు చూడనివి మరెన్నో. ఇలాంటి కేసులు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించే దిశగా న్యాయ వ్యవస్థ ఎదగాలి. అందరి ఆలోచన విధానాలు కూడా ఆ దిశగానే పయనించాలి. మీరన్నట్టు ఇవన్నీ స్టూడెంట్స్ వల్లనే జరగలేదు. వివిధ ప్రాంతాల్లో వేరువేరు కేటగిరీలకు చెందిన వ్యక్తులు చేసిన అమానుష చర్యలివి. ఓ పక్కన మీరంతా యువతరం దారి తప్పింది అంటున్నారు. నిజానికి దారి తప్పింది మేం కాదు, పరిస్థితులు, వాటిని క్రియేట్ చేసిన ఈ సమాజం. కానీ అవన్నీ పక్కన పెట్టి అమ్మాయిల వస్త్రధారణ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయంటున్నారు. అన్యాయంగా మీరు. మీ మాటలు వింటుంటే ఆ మధ్య అమ్మ చెప్పిన దాదర్ ఎక్స్ప్రెస్ సంఘటన 20 ఏళ్ల నాటిది గుర్తొస్తోంది నాకు. నడుస్తున్న రైల్లో 3 యువతులపై బహిరంగంగా జరిగిన అత్యాచారం అది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఆ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తి గారు ఆడపిల్లల చదువులని, ఉద్యోగాలని తిరగడం వల్లనే ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారట. అలాగే ఉంది మీ మాట కూడా. ఈ లెక్కన ఆడపిల్లలంతా బురకాలు తగిలించుకుని ఇంట్లోనే ఉంటే ఏమీ అవదన్నమాట. ఎంత అన్యాయం తాతయ్య ఇది. ఆడవాళ్లంటే ఇంత చిన్న చూపెందుకు మీ అందరికీ? మన దేశం ఇంత వెనకబడి ఉండడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా తాతయ్య? సమాజంలో సగభాగమైన స్త్రీలను ఛాందస భావాలతో ఇలా అణచివేసి మూలకు నెట్టడం వల్లనే. అందుకే మన పొరుగు దేశమైన చైనా సాధించిన ప్రగతిలో మనం 10వ వంతు కూడా సాధించలేకపోతున్నాం. కానీ వాళ్లకంటే 2 ఏళ్ల ముందే మనకు స్వాతంత్రం వచ్చింది. సమస్యకు మూలం పక్కన పెట్టి బాధ్యులైన వారిని విస్మరించి ఊరికే పైపైన చూస్తూ ఏదేదో కారణాలను చూపించి అకారణంగా ఇలా నిందించడం మీ వంటి పెద్దలకు భావ్యం కాదు అంది ఉద్రేకంగా దివ్య. నేనేం మీ ఆడపిల్లల్ని ఒక్కరినే తప్పు పట్టడం లేదు కదా దివ్య, అందర్నీ కలిపే అన్నాను. కాకపోతే ఈ పిచ్చి సినిమాలు చూసి పబ్లు, డిస్కోల వెంట తిరిగి చెడిపోతున్నారు అంటున్నాను తప్ప నేనేమో ఆ జడ్జిలాగా ఆడపిల్లలను చదువుకోవద్దనలేదు అన్నాడు కాంతారావు ఉక్రోషంగా. అలా అన్నారని నేనేం మిమ్మల్ని తప్పు పట్టడం లేదు తాతయ్య. మీరన్నట్టు కొద్దిమంది వీటి ప్రభావం వల్ల చెడిపోతే చెడిపోయి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడిన వారిలా ఈ తరం పిల్లలమైన మేము లేము. చాలా బాధ్యతగా మా కెరీర్ని తీర్చిదిద్దుకుంటున్నాం, కాదంటారా అంది దివ్య సవాల్ చేస్తున్నట్టుగా. దివ్య అలా అనేసరికి జవాబు చెప్పలేకపోయాడు కాంతారావు. అదే సమయంలో మనవరాలి వాదనా పటిమకు ముచ్చటపడ్డాడు. సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఆ ముఖంలో వెన్నెల కిరణాలు ప్రసరిస్తున్నట్టుగా ఉంటే, కోపంతోనూ ఆవేశంతోనూ మాట్లాడినప్పుడు దివ్య ముఖం అగ్ని కణాలు విరజిమ్ముతున్నట్టుగా అనిపించింది ఆయనకు. సాధారణంగా ఎవరైనా అవునన్నది కాదనే ధోరణి కాంతారావుది. కానీ ఈరోజు తన సహజ గుణాన్ని పక్కన పెట్టి మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు దివ్యని. ఒరే తల్లి, నువ్వింకా చిన్నపిల్లవే అనుకున్నాను. కానీ నీ ఆలోచన విధానంలో ఎంతో పరిణతి కనిపిస్తోంది నాకు. ప్రతి విషయాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తావు. ఆధారం లేకుండా ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అంత అవగాహన ఉంది నీకు. కానీ అంటూ ఆగిపోయాడు కాంతారావు. ఏంటి తాతయ్య కానీ అంటూ ఆగిపోయారు అంది ఆసక్తిగా దివ్య. ఏం లేదమ్మా, ఇంత చక్కగా అన్ని విషయాలు ఆలోచించే నువ్వు రాహుల్ విషయంలో ఎందుకిలా ఉంటున్నావు అని అడిగాడు కాంతారావు. అంతవరకు ఎంతో ఉత్సాహంగా అనేక విషయాలు అనర్గళంగా మాట్లాడిన దివ్య మాటలు రానిదానిలా మౌనం వహించింది. చెప్పమ్మా, ఎప్పుడో జరిగిపోయిందాన్ని మనసులో పెట్టుకుని అప్పటి నిర్ణయాన్నే తిరిగి చెప్తున్నావు, కానీ ఓపెన్ మైండ్తో ఎందుకు ఆలోచించడం లేదు అని అడిగాడు కాంతారావు. తన గూర్చి ఆలోచించవలసిన అవసరం నాకేమీ కనిపించడం లేదు తాతయ్య అంది దివ్య. అదే ఎందుకని అన్నాడు కాంతారావు రెట్టిస్తున్నట్టు. ఎందుకంటే తనంటే నాకేమాత్రం ఇష్టం లేదు కనుక అంది దివ్య ఇష్టాన్ని ఒత్తి పలుకుతూ. అదే ఎందుకని అడుగుతున్నానమ్మా, దేనికైనా ఒక రీజన్ ఉండాలి కదా అన్నాడు కాంతారావు. వాడెప్పుడూ నాతో మంచిగా ప్రవర్తించలేదు తాతయ్య. నిత్యం నన్ను ఏడిపించి సంతోషపడేవాడు. ఆడపిల్లనని కూడా చూడకుండా దారుణంగా కొట్టేవాడు. ఎప్పుడూ నా మీద దాష్టీకం చెలాయించేవాడు. చివరికి వాడు వెళ్తూ వెళ్తూ ఏం చేశాడో మీకు తెలుసు కదా. ఇలా చేసిన వాడిని
ఏ ఆడపిల్ల ఇష్టపడుతుంది తాతయ్య అంది దివ్య. అలా అంటున్నప్పుడు దివ్య కంఠం సన్నగా వణకడం కాంతారావు దృష్టిని దాటిపోలేదు. అంతేనా, ఇంకేమైనా ఉందా అని అడిగాడు కాంతారావు ఏ భావం వ్యక్తం కాకుండా. ఇంకా ఏం చెప్పాలి తాతయ్య, మా ఇద్దరికి మీరంతా కలిసి బలవంతాన మెడలు వంచి పెళ్లి చేసినా ఎవరికి సుఖం ఉండదు. నిత్యం కలహాల కాపురమే అది. ఐ కాంట్ బేర్ ఇట్. తలుచుకుంటేనే భయంగా ఉంది నాకు అంది దివ్య. అంటే నాలాగా మీ నాన్నమ్మలాగానా అన్నాడు కాంతారావు చిన్నగా నవ్వుతూ. ఆ మాట విని తాతయ్య అంది ఆశ్చర్యంగా. మీరు పెళ్లి చేసుకుంటే మాలాగా అయిపోతారని దిగులా దివ్య నీకు అన్నాడు కాంతారావు సూటిగా మనవరాలి వంక చూస్తూ. కాంతారావు ఆ మాట అడిగిన తీరును బట్టి దివ్యకు అర్థమైపోయింది. ఆ రోజు సిద్ధార్థతో తాను చెప్పినదంతా ఆయన విన్నాడని, అందుకే అనారోగ్యం వంకతో హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడ ఉండిపోయాడని. తాను అడిగిన దానికి జవాబివ్వకుండా అలా చూస్తున్న దివ్యను అడిగాడు కాంతారావు. అందుకేనా అమ్మ వాడితో పెళ్ళొద్దంటుంది అని. తాతయ్య, మీకెలా చెప్పాలో తెలియడం లేదు. అన్నయ్యతో నేను అన్న మాటలన్నీ ఆ రోజు మీరు విన్నట్టున్నారు. వాడు కారణం చెప్పమని గట్టిగా ఒత్తిడి చేయడంతో అలా చెప్పవలసి వచ్చింది. అంతే తప్ప మిమ్మల్ని తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు. సారీ తాతయ్య, అనవసరంగా మీ మనసు నొప్పించాను అంది దివ్య పశ్చాత్తాపం నిండిన కంఠంతో. అదేం లేదులే అమ్మా, నువ్వేదో అన్నావని నేనేం బాధపడడం లేదు. కానీ నా మూలంగా మీ పెళ్లి జరగడం లేదని బాధగా ఉంది అంతే అన్నాడు కాంతారావు. అదేం కాదు తాతయ్య, దీనికి కారణం మీరు కాదు. నిజంగానే రాహుల్ అంటే నాకు ఇష్టం లేదు. ఇది పూర్తిగా నేను తీసుకున్న నిర్ణయమే. ఇందులో మీ ప్రమేయమేం లేదు. నాకు పెళ్ళంటే కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు, ఊహలు ఉన్నాయి. నా దృష్టిలో భార్యాభర్తలిద్దరూ జీవన సహచరులలాగా ఉండాలే గాని ఒకరు పెత్తందారుగా మరొకరు పడి ఉండేవారుగా ఉండకూడదు. వారి మధ్య మనసిచ్చి పుచ్చుకునే స్నేహం కావాలి. కష్టం వస్తే ఓదార్చే తోడుగా మారాలి. చిన్ననాటి గిల్లి గజ్జాలు, అల్లరి వేరు. అవన్నీ మధురమైన జ్ఞాపకాలుగా మిగలాలే గాని పీడకలలు కాకూడదు. నా దృష్టిలో పెళ్ళంటే జీవితం పంచుకోవడం. అలా పంచుకోవడం అంటే మనసును పంచుకోవడమే. మా ఇద్దరి మధ్య ఇన్నాళ్ల అనుభవంలో వెతుకుదామన్నా సరదా అయిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ఈ పెళ్లి వలన ఇద్దరము బాధపడడమే తప్ప మా ఇద్దరిలో ఏ ఒక్కరికి సంతోషం ఉండదు. అందుకే బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అంది స్థిరమైన కంఠంతో దివ్య. నువ్వన్నది కరెక్టే దివ్య, కాదనను. కానీ అవన్నీ తెలిసి తెలియని రోజుల్లో జరిగినవి. ఇప్పుడు వాడు చాలా మారాడు. నువ్వంటే చాలా ఇష్టం వాడికి అన్నాడు కాంతారావు నచ్చ చెబుతున్నట్టుగా. ఏమో తాతయ్య, నేను నమ్మను. నేనంటే అంత ఇష్టమైన వాడు నన్నెందుకు బాధ పెడతాడు? వాడిక్కడి నుండి అమెరికా వెళ్లే ముందు పుట్టినరోజు పూట నా జడ కట్ చేసి నన్నెందుకు హింస పెట్టాడు? అయినా వాడు కీర్తితో చాలా క్లోజ్గా ఉంటాడు కదా. తననే చేసుకోవాలనుందేమో. ఎప్పుడైనా ఆలోచించారా? తన ఇష్టాన్ని గమనించకుండా మీరంతా కలిసి బలవంతాన మా ఇద్దరికీ ముడిపెట్టాలనుకుంటున్నారేమో. ఒక్కసారి ఆలోచించండి అంది దివ్య సలహా ఇస్తున్నట్టుగా. దివ్య కీర్తి ప్రస్తావన తెచ్చేసరికి ఆశ్చర్యపోయాడు కాంతారావు. ఒక్క క్షణం. అంతలోనే గుంభనంగా నవ్వుకున్నాడు. ఎంతైనా దివ్య ఆడపిల్లే కదా. ఏమూలో తనకి తెలియకుండానే రాహుల్ అంటే ఇష్టం దాగే ఉంటుంది. అందుకే కీర్తి మీద కొద్దిపాటి అసూయ కలిగినట్టుంది. రాహుల్తో పెళ్లి వద్దు అనేందుకు ఇది కూడా ఒక కారణమై ఉంటుంది అనుకున్నాడు. చచ, అదేం లేదమ్మా. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. ఆ సంగతి నాతో చెప్పాడు కూడా. వాడు స్టేట్స్ వెళ్లే ముందు విపులంగా నీకు ఉత్తరం రాసి గ్రీటింగ్ కార్డుతో జత చేసి నీకిమ్మని నా చేతికిచ్చాడు. నువ్వది చదవలేదా అని అడిగాడు కాంతారావు. చప్పున గుర్తొచ్చింది దివ్యకు. దాన్ని చించి చెత్తబుట్టలో వేసిన వైనం. లేదు తాతయ్య, చదవలేదు అంది దివ్య తప్పు చేసిన దానిలా తల వంచుకుని. అది చూసి చిన్నగా నవ్వాడు కాంతారావు. నువ్వు తప్పేమీ చెయ్యలేదు దివ్య, తల వంచుకునేందుకు. అప్పుడు నువ్వున్న స్థితిలో నేనున్నా అలాగే చేసేవాణ్ణి. అయితే దివ్య, ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ఆ మనిషిని పైపైన చూస్తే సరిపోదమ్మా. లోతుగా తెలుసుకోవాలి. ప్రతి వారిలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. మన విచక్షణను ఉపయోగించి నిర్ణయించాలంతే. ఎప్పుడో జరిగిన దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు వాడిని కాదనడం సరైంది కాదు. అదీ కాక నీకు కీర్తి మీద రాహుల్ మీద కొంచెం సందేహంగా ఉన్నట్టుంది అని అర్ధోక్తిలో ఆగిపోయాడు కాంతారావు. అహహ, అలాంటిదేం లేదు తాతయ్య అంది దివ్య కంగారుగా. మనవరాల మాట అన్న తీరు చూసి నవ్వాడు కాంతారావు.
పోనీలే, ఏం లేకపోతే మంచిదే. దాంపత్యం అంటే ఏంటో, ఎలా ఉండాలో నన్ను, నానమ్మని, మీ అమ్మా నాన్నలను పోల్చి చెప్పావు. వాళ్ళు మంచివాళ్లే, కాదనను. కాని నేను మాత్రం నువ్వనుకుంటున్నట్టు చెడ్డవాడిని కాదమ్మా. నేను పుట్టి పెరిగిన పరిసరాల ప్రభావం, అప్పటి పరిస్థితులు నన్నలా తయారు చేశాయి అంటూ ఆగాడు కాంతారావు. తాతయ్య, నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ విషయంలో నేను మిమ్మల్ని ఏమి తప్పు పట్టడం లేదు అంది దివ్య బాధపడుతున్నట్టుగా. లేదమ్మా, నువ్వేదో అన్నావని చెప్పడం లేదు. ఇదంతా నాకు నేను సంజాయిషి చెప్పుకుంటున్నాను. నా నిర్దోషిత్వం నిరూపించుకోవాలని ఒక చిన్న ప్రయత్నం, అంతే. అసలు ఇది ఎవరి కథో అనుకుని విను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. కాంతారావుకి ఉద్యోగం రావడంతోనే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారింట్లో. చూసిన సంబంధాల్లో మహాలక్ష్మి ఆ ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది. ఈడు జోడు ముచ్చటగా ఉందని అనుకున్నారంతా. ఉన్నంతలోనే పెళ్లి ఘనంగా జరిపించారు. మహాలక్ష్మి అత్తవారింటికి కాపురానికొచ్చింది. కాంతారావుది ఉన్న ఊర్లోనే ఉద్యోగం కనుక అంతా కలిసే ఉన్నారు. కొత్త కాపురం, కొత్త మోజులు. కాంతారావుకు భార్యతో ఎక్కువ సమయం గడపాలని ఆశగా ఉండేది. ఆమెతో మాట్లాడాలని, చిలిపి పనులు చేసి భార్యను కవ్వించి నవ్వించాలని, ఆనందాన్ని ఆస్వాదించాలని ఎన్నో ఊహలు. భార్య కోసం ఆఫీసు నుండి త్వరగా ఇంటికొచ్చేసేవాడు. పెళ్లి కాకముందు బాగా పొద్దుపోయే వరకు స్నేహితులతో గడిపి ఇంటికి రావడం అలవాటు కాంతారావుకి. పెళ్ళయ్యాక ఇలా త్వరగా రావడం చూసి అంతా విచిత్రంగా చూసేవారు అతన్ని. అయినా పట్టించుకోకుండా సాయంత్రం పూట భార్యను సినిమాకో షికారుకో తీసుకెళ్లాలని, ఆమెతో సరదాగా గడపాలని ఉబలాటపడే కాంతారావుకి చాలా తక్కువసార్లు మాత్రమే అతడి కోరిక ఫలించేది. రోజు ఆఫీస్ అయ్యాక గతంలోలా కాకుండా తొందరగా ఇంటికి బయలుదేరుతున్న కాంతారావుని కొలీగ్స్ కమ్మలు కట్టి ఉడికించేవారు. ఏంటి బ్రదర్, అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు అని ఒకరంటే, ఒరే నాయనా, మనం ఇప్పటి నుండే భార్యల్ని నెత్తికెక్కించుకుంటే ఆ తర్వాత దిగమన్నా దిగర్రా వాళ్ళు, ఎక్కడుండేవాళ్లను అక్కడే ఉంచాలి అంటూ మరో మిత్రుడి సలహా. కొత్త కదా, అలాగే ఉంటుందిలే బ్రదర్, మనం మాత్రం అవన్నీ క్రాస్ చేసి రాలేదా ఏంటి? వాడి తిప్పలేవో వాడు పడతాడు, వెళ్ళనివ్వండిరా అని మరొకరు. ఒకప్పుడు అతడు పెళ్లైన కొత్తలో మిత్రుల నుండి ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొన్నవాడే కనుక ఆనాడు మిత్రులను ఎదిరించే ధైర్యం లేక తలవంచినా ఈరోజు కాంతారావుని అలాంటి అవస్థ నుండి తప్పించాలని ఆ మిత్రుడి ఉద్దేశం. వీడో హ్యాండ్ ప్యాక్డ్ హస్బెండ్, ఎప్పుడు చూసినా ఇల్లో ఇల్లో అంటాడు, అక్కడికి వీడొక్కడే పెళ్లాంతో కాపురం చేస్తున్నట్టు అన్నాడొక మిత్రుడు ఎద్దేవా చేస్తున్నట్టు. అలాంటి బిరుదు ప్రదానం చేశాక ఎవరైనా ఇంటికి ఎలా వెళ్తారు? అంతా తనని చేతకాని వాజమ్మ కింద కట్టేస్తారన్న బెరుకుతో అక్కడే ఉండిపోయేవారు. తాను కూడా అలాంటి ముద్ర వేయించుకోవాల్సి వస్తుందని, వాళ్ల మాట కాదని వెళ్తే చులకనైపోతానని భావించాడు కాంతారావు కూడా. పెళ్లైన కొత్తలో ప్రతి యువకుడు ఇలాంటి సమస్యలు చుట్టుపక్కల వారి వలన ఎదుర్కొంటూనే ఉంటాడు. అయితే ఇదంతా వాళ్లు పని కట్టుకుని చేయకపోయినా కొత్తగా పెళ్లైన యువకుల మీద ఈ వ్యాఖ్యానాల ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుంది. ఆఫీసులో స్నేహితుల దగ్గర పరిస్థితి ఇలా ఉంటే ఇంట్లో ఎదుర్కొనే పరిస్థితులు మరోలా ఉండేవి. పెళ్ళాన్ రాగానే మా అందర్నీ మర్చిపోయాడు, ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని ఊరికే అన్నారా? పొద్దుగూకలా గదిలో చేరి హాయికయ్యకలు పక్కపక్కలు ఏంటో. మా కాలంలో ఇలాంటివి ఎరగవమ్మా. నా రెండో బిడ్డ పుట్టే వరకు మా ఆయన ముఖమే నేను సరిగ్గా చూడలేదు. కను చీకటి ముసిరే వరకు పడక గదిలో అడుగు పెడితే ఒట్టు. హవ్వా, ఇప్పుడు పట్టపగలే తలుపులు బిడాయించేస్తున్నారు చోద్యంగా అని బుగ్గలు నొక్కుకునేవారు మరికొందరు. అది చాలదన్నట్టు తాత మామ వరుసైన వాళ్ళు డైరెక్ట్గానే అటాక్ ఇచ్చేవాళ్లు. భార్య కోసం తెచ్చిన పూలు గాని పళ్ళు గాని వాళ్ల కంటపడితే ఇక ఆ రోజు కాంతారావు పని పట్టేసేవారు. మా కాలంలో మేమిలా భార్యలతో సంతోషంగా గడిపే అవకాశం లేదు కనుక ఆ ముచ్చట వీళ్లకెందుకు దక్కనివ్వాలి అనే అసూయతో మరింత చెలరేగి కాంతారావుని రెచ్చగొడుతున్నట్టుగా ఏదో అనేవారు. దాంతో కాంతారావు ఎవరి నుండి ఏ కామెంట్ వినాల్సి వస్తుందేమో అన్న భయంతో పగటిపూట భార్యతో మాట్లాడడమే తగ్గించేశాడు. కాని మనసులో ఏదో విధంగా భార్యతో మాట్లాడాలని, సరదాగా ఉండాలనే కోరికను అదుపులో పెట్టుకోలేకపోయేవాడు. చివరకు తన కోరికను తీర్చుకునేందుకు మధ్య మార్గంగా కొత్త పంథాను అనుసరించేవాడు కాంతారావు. తామిద్దరూ సరదాగా మాట్లాడుకుంటే తప్పు పట్టేవాళ్లు, పోట్లాడుకుంటే ఏం చేస్తారో చూడాలి అనుకున్నాడు. ఆ రోజు ఆదివారం కావడంతో ఇంటి దగ్గరే ఉన్నాడు కాంతారావు. మహాలక్ష్మి వంటింట్లో పనిలో తలమునకలై ఉంది. అలాంటి సమయంలో
ఏదో పని ఉంది అంటూ భార్యను రమ్మని పిలిచాడు కాంతారావు. చేతిలో ఉన్న పని పూర్తి చేసుకుని కాస్త ఆలస్యంగా వెళ్ళింది మహాలక్ష్మి అక్కడకు. ఆమెను చూస్తూనే, ఇప్పటికి తీరిక చిక్కిందా నీకు? రాను రాను నేనంటే నీకు బొత్తిగా లక్ష్యం లేకుండా పోతోంది అంటూ అవసరానికి మించి ఆవేశపడుతూ గొంతు చించుకుని కేకలు వేయసాగాడు కాంతారావు. ఉరుములేని పిడుగులాగా అతడు అంతలా కేకలు ఎందుకు వేస్తున్నాడో మహాలక్ష్మికి అర్థం కాలేదు. పెళ్లైన దగ్గర నుండి ఇంతవరకు అతడి నుంచి లాలననే చవి చూసిన మహాలక్ష్మి ఇవాళ అతని కోపాన్ని చూసి చాలా భయపడిపోయింది. ఎలాగో గొంతు పెగుల్చుకుని, నేనేం చేశానండి అంతలా కోప్పడుతున్నారు? మీరు పిలిచేసరికి కూరకు పోపు వేస్తున్నాను, మధ్యలో వదిలి రాలేక ఆ పని పూర్తి చేసుకుని వచ్చాను అంది బెదురుగా చూస్తూ. అంతేలే, నీ దృష్టిలో నాకున్న విలువ అంతే. పోనీ నా పిలుపుకు బదులుగా వస్తున్నానని జవాబైనా ఇచ్చావా అన్నాడు మరింత అసహనంగా చూస్తూ కాంతారావు. అయ్యో, వస్తున్నానని బదులు పలికానండి. ఆ రేడియో సౌండ్లో మీకు వినపడి ఉండదు. సరే, ఎందుకు పిలిచారో చెప్పండి, అవతల కూర మాడిపోతోంది అంది మహాలక్ష్మి తొందరపడుతున్నట్టుగా. అయితే ఇంకే, వెళ్ళు అక్కడికే, నాకు నువ్వేమీ చేయనక్కర్లేదులే అన్నాడు కాంతారావు చిరాకు పడుతున్నట్టుగా. కొడుకు కేకలు విని కాంతారావు తల్లొచ్చింది అక్కడికి, ఏంటి సంగతి అంటూ. ఎదురుగా కోడలు గుడ్ల నీరు కుక్కుకుంటూ నిలబడి ఉండడం చూసి ఆవిడకు చాలా జాలనిపించింది. వాళ్ళు సరదాగా ఉన్నప్పుడు మా కాలంలో ఇలాంటివి ఎరగం అంటూ బుగ్గలు నొక్కుకున్నావిడే కొడుకు కోడలి మీద ఇలా కేకలు వేయడంతో ఆవిడకు ఎక్కడలేని సానుభూతి ముంచుకొచ్చింది మహాలక్ష్మి మీద. ఏంట్రా, చిన్నదానికి పెద్దదానికి అలా సతాయిస్తావు దాన్ని? నీకేం కావాలో చెప్పు, నేను చేస్తాను అంటూ కోడలి వైపు తిరిగి, నువ్వెళ్ళి పని చేసుకో అమ్మా అంటూ మహాలక్ష్మిని అక్కడి నుండి పంపించేసింది ఆవిడ. తల్లి తనకి పని చేస్తాననేసరికి నీరు కారిపోయాడు కాంతారావు. ఏం లేదులే, నువ్వెళ్ళు అన్నాడు నీరసంగా. వడ్ల గింజలు బియ్యపు గింజలా తేలిపోయింది సమస్య. మహాలక్ష్మికి మాత్రం ఎంతో బాధ కలిగించింది ఆ ఘటన. ఆ రాత్రి భార్యను ప్రసన్నం చేసుకునేందుకు కాంతారావు చాలా కష్టపడవలసి వచ్చింది. వాళ్ళిద్దరూ నవ్వుతూ తుళ్ళుతూ ఉంటే చూసి బాధపడిన జనాలు ఇలా పొట్లాట పెట్టుకుంటే ఏమీ అనడం లేదు. పైగా మహాలక్ష్మి మీద విపరీతమైన సానుభూతి చూపిస్తున్నారు. ఇది కూడా బాగానే ఉంది అనుకున్నాడు కాంతారావు. భార్యతో ఎక్కువ సమయం గడపాలని కోరుకునే కాంతారావు ఆ ముచ్చటను ఈ పొట్లాట రూపంలో తీర్చుకునేవాడు. మరో రోజు సర్దిన సామాన్లు చిందరవందరగా చేసేసి గది సరిగ్గా సర్దలేదని, నీటుగా ఉంచలేదని మండిపడ్డాడు భార్య మీద. తాను ఎంతో నేర్పుగా ఓర్పుగా ఇల్లు సర్దుతూ ఉంటే వాటిని ఎక్కడివక్కడ లాగి పడేసి భర్త ఎందుకిలా కేకలు వేస్తున్నాడో అర్థం కాలేదు మహాలక్ష్మికి. ఇది చూసి కాంతారావు తల్లి, ఆ మాత్రం ఇల్లు సర్దుకోవడం రాదా అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటే తల కొట్టేసినట్టయింది మహాలక్ష్మికి. అయితే కాంతారావు తనెందుకు ఇలా చేస్తున్నాడో ముందుగా భార్యకు చెప్పి ఉంటే ఆమెకు ఇంత మనస్తాపం కలిగి ఉండేది కాదు. కాని ఎందుకనో అలా చెయ్యలేదు కాంతారావు. అలాగే భార్య అవునన్న దాన్ని కాదంటూ, కాదన్న దాన్ని అవునంటూ అకారణంగా వాదనకు దిగేవాడు కాంతారావు. ఒక పక్క భార్య చెప్పిందే సరైనది అని తెలిసి కూడా వాదనలో ఆమెను ఓడించి సరదాగా తన మాట నెగ్గించుకునేవాడు. అలా సరదాగా సరసంగా మొదలైన ఈ చిలిపి తగాదాలు వాదనలు రాను రాను అలవాటుగా మారిపోయింది కాంతారావుకు. భార్యను కవ్వించి ఉడికించి వినోదించేవాడు. ఉడుక్కున్నప్పుడు భార్య మొహం ఇంకా ముద్దొచ్చేది అతడికి. ఏ రోజైనా అలా వాదనలు లేకపోతే అతనికేమీ తోచేది కాదు. పిల్లలు పుట్టుకొచ్చారు వాళ్ళకి. కాంతారావు ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు కావడం, వాళ్ల చదువులు ఇతర అవసరాలపై దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. కాలగర్భంలో పెద్దవాళ్లు కలిసిపోయారు. అయితే ఏళ్ల తరబడి అలవాటైన పోట్లాడే ధోరణిని అతడు మార్చుకోలేకపోయాడు. తనకు తోచింది తప్ప ఇతరులు చెప్పేది ఏమాత్రం వినే అలవాటు లేని కాంతారావు ప్రతి దానికి ఇగో ఫీల్ అయ్యేవాడు. వీళ్లు నాకు చెప్పేపాటి వాళ్ళ అని ప్రతి ఒక్కరిని తీసి పడేసేవాడు. మనసు మంచిదే అయినా అతని మాట తీరు వలన చాలా మంది మిత్రులను హితులను కోల్పోయాడు. భార్య విషయంలో కూడా అలాగే చేసేవాడు. దానివలన మహాలక్ష్మి దూరం కాకపోయినా అకారణంగా ఇంత మంచి వ్యక్తి అందరి నోళ్లలోనూ నానుతున్నాడే అని బాధపడేది. అతడి పద్ధతి మార్చుకోమని నచ్చచెప్పి ప్రయత్నించేది కూడా. ఒక్కోసారి శ్రద్ధగా విని అవును కదా అనుకునేవాడు. కానీ ఆచరణలో పెట్టే సమయం వచ్చేసరికి అలా చెయ్యలేకపోయేవాడు. ఆ తరువాత ఎప్పుడో ఏకాంతంలో ఆలోచించుకుని తాను చేసింది తప్పేనని గిల్టీగా ఫీల్ అయ్యేవాడు. ఒక్కోసారి అభిమాన పడకుండా భార్యకు సారీ చెప్పేవాడు.
నువ్వు చెప్పినట్టే చేస్తే బావుండేది కదా అంటూ. కాని మహాలక్ష్మి ఏదైనా సలహా ఇవ్వబోతే భార్య ఏం చెబుతుందో విందామని కూడా చూడకుండా ఆ ఏంటి అంటూ కటువుగా ప్రశ్నించేవాడు. దాంతో ఆమె గొంతులోనే ఆగిపోయేదా మాట. ఒక్కోసారి ఉండబట్టలేక మహాలక్ష్మి భర్తను అడిగేస్తూ ఉండేది. ఎందుకండి ఎప్పుడు చూసినా అలా అదిలించినట్టు మాట్లాడతారు? మీకు సౌమ్యంగా మాట్లాడడం రాదా అంటే ఇతరులతో బాగానే మాట్లాడతారు, నాతో మాత్రం ఎందుకిలా అనేది. కాంతారావు మూడ్ బాగుంటే నేనేదో జోక్గా అంటే ప్రతిదానికి అలా రియాక్ట్ అవుతావెందుకు అనేవాడు చాలా సాఫ్ట్గా. అలా అనేసరికి భార్య ఐసైపోయేది. లేకపోతే నువ్వు చాలా మారిపోయావు, గతంలో ప్రతిదానికి ఇలా నిలదీసేదానివి కాదు, ఇప్పుడు ప్రతి మాటను పట్టుకుని ఇలా ఎత్తు చూపుతున్నావు అంటూ నిష్ఠూరాలాడేవాడు. దానికి మహాలక్ష్మి, గతంలో నాకు వయసుంది, ఓర్చుకునే శక్తి ఉండేది కనుక భరించాను, ఇప్పుడు ఆ శక్తి లేదు, అయినా ఎంతకాలం ఇలా? ఎదిగిన పిల్లల ముందు కోడలి ముందు నన్నిలా తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళెవరైనా నాకు గౌరవం ఇస్తారా? అసలు ఇలా మనం ఉంటే వాడి దృష్టిలో పలచనైపోమా అని కన్నీళ్లు పెట్టుకునేది. దాంతో కాంతారావు మనసు ద్రవించిపోయేది. అయినా లేని గాంభీర్యం తెచ్చుకుని, ఇదిగో లక్ష్మి, ఇలా ప్రతిదానికి ఏడిస్తే నాకు చాలా చిరాకు, అయినా ఇప్పుడేమైందని ఈ ఏడ్పులు మొత్తుకోళ్లు? మా నాన్న మా అమ్మతో ఇలాగే మాట్లాడేవాడు, దాన్ని తను సరదాగా తీసుకునేది, నీలా ఎప్పుడూ ఇలా రాద్ధాంతం చేయలేదు అనేవాడు. అయితే వాళ్లు తగులాడుకున్నారని మనము తగులాడుకోవాలా? వాళ్లకు చదువు లేదు కనుక అజ్ఞానంతో అలా చేశారు, మనం చదువుకున్న వాళ్ళం కదా, వాళ్లలాగే మనము చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది అనేది మహాలక్ష్మి భర్తతో వాదనకు దిగుతూ. ఇదిగో నీ వితండవాదం ఆపు, నాకిలాగే మాట్లాడవచ్చు అనేవాడు బింకంగా. నిజానికి అతడికి భార్యతో వాదించాలని లేదు. ఏమూలో అయ్యో తను నొచ్చుకుందే అని గిల్టీ ఫీలింగ్ అతడిలో కలగడంతో ఆ మాటలో మునుపటంత వాడి వేడి లేవు. భర్త తగ్గిన సంగతి మహాలక్ష్మి గమనించినా అదేం పట్టించుకోకుండా అలవాటైన బాణీలో ఏదో ఒకటనేది. మీరు మార్చుకోవాలి అనుకుంటే ఎంతలో పని, మనసు పెట్టి ప్రయత్నిస్తే అదేమంత కష్టం కాదు, కానీ మీరలా చెయ్యరు కదా అంది నిష్ఠూరంగా. దాంతో మండుకొచ్చింది కాంతారావుకి. ఇందాకటి సౌమ్యత ఎటో ఎగిరిపోయింది. ఓహో, అయితే పెళ్లాంతో కూడా ఆచితూచి మాట్లాడాలన్నమాట, నేర్చుకుంటానులే ఇక నుండి అన్నాడు హేళనగా. దాంతో పౌరుషం వచ్చేసింది మహాలక్ష్మికి. భార్య అంటే ఎంత చులకనయ్యనికి అనుకుంది కోపంగా. అవును, పెళ్లాంతోనే మాట్లాడాలి ఆచితూచి, ఎందుకంటే మిగతా వాళ్ళంతా మధ్యలోనే వచ్చిపోతారు, భార్య మాత్రమే కడదాకా ఉండేది అంది ఆ మాట నొక్కి పలుకుతూ. నిజానికి అతడితో మహాలక్ష్మి చెప్పాలనుకున్న మాట, ఏవండి మీరు మృదువుగా మాట్లాడితేనే నాకు బాగుంటుంది, అసలు మనం ఎందుకండి ఇలా అర్థం లేకుండా పోట్లాడుకోవాలి అని. కాని ఆ వాదనల్లో ఇద్దరికీ ఏది గుర్తుకురాదు. ఎవరిది వారు తాము చెప్పేదే కరెక్ట్ అని రెండవ వాళ్లను బలవంతాన్ని ఒప్పించాలని తాపత్రయం తప్ప ఇంకేమీ లేదు. నిజానికి ఇంత జరిగినా ఒకరిని విడిచి ఒక్కరోజైనా చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఉండలేరు. జీవితాన్ని అందంగా మలుచుకుని ఆనందంగా గడపడం వాళ్ల చేతుల్లో పని అయినా ఏ ఒక్కరూ కూడా ఆ ప్రయత్నం చెయ్యరు. దానికి నువ్వు కారణమంటే నువ్వే కారణమని పరస్పరం నిందించుకోవడం తప్ప. ఆ పైన ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి చెయ్యాలి అన్నా ఒకరి మాట ఒకరు వినిపించుకోరు. ఇద్దరి అభిప్రాయాలకు పొంతన కుదరదు. దీనివలన జీవితంలో వారు అనేకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. అలాంటి సమయంలో మహాలక్ష్మి చెప్పింది నిజమే అనుకున్నా మళ్లీ మామూలు తంతే అయిపోయేది. ఏ పనైనా ప్రణాళికాబద్ధంగా ఉండాలంటుంది మహాలక్ష్మి. అవసరాలకు అనుగుణంగా ఉండాలి గాని నేను ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తాను అని భీష్మించుకు కూర్చుంటే ఒక్కోసారి అందిన అవకాశాలు చేజారిపోతాయి అంటాడు కాంతారావు. పిల్లల కోర్కెలు తీర్చడంలో కొంచెం అతిగానే చేసేవాడు కాంతారావు. ఎందుకింత ఖరీదైన బట్టలు కొంటారు, ఎదిగే పిల్లలు కదా, ఊరికే పొట్టయిపోతాయి, అంత ఖరీదైనవి ఊరికే వేస్ట్ అయిపోతాయి అని మహాలక్ష్మి అనేది. ఒక్కోసారి ఏదైనా పండగకు పబ్బానికో కొంటే అదో ముచ్చట. ఏ అకేషన్ లేకుండా ఇలా కొనేస్తే వాళ్ళకి దాని విలువేం తెలుస్తుంది అని మహాలక్ష్మి అంటే, ప్రతిదానికి అకేషన్ ఉండాలంటే ఎలా? పిల్లలు సరదా పడ్డారని కొన్నాను, అందరూ తేలేదు తేలేదు అని గోల పెడతారు, తెస్తే ఏడుస్తావు నువ్వు అనేవాడు కాంతారావు ఏదో రకంగా భార్య నోరు మూతపడాలని. ఆ ప్రహసనం అలా కొనసాగుతూనే ఉంది. విన్నారు కదండి, ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి నవల జీవితం అందమైనది ఆడియో సీరియల్ 8వ భాగం విన్నారు కదా.
మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.